అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుండటంతో పలువురు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ కోర్టు మెట్లెక్కుతున్నారు. ఇప్పటికే వెళ్లిన హీరో నాగార్జున, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా మరికొంతమంది హైకోర్టుకు వెళ్తున్నారు. కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్లు వేస్తున్నారు. ఇదివరకే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషన్పై విచారించిన హైకోర్టు డాక్యుమెంట్లు పరిశీలించాకే కూల్చివేతలు చేపట్టాలని సూచించింది. చట్ట ప్రకారమే కూల్చివేతలు చేయాలని, నిబంధనలను అతిక్రమించకూడదని హైకోర్టు హైడ్రాకు సూచించింది. అనురాగ్ కాలేజ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా అనేది నిర్ధారించిన తర్వాతే ముందుకు వెళ్లాలని తెలిపింది. హైడ్రా కూల్చివేతలతో పలువురు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, నగరంలో మాయమవుతున్నటువంటి చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసినటువంటి హైడ్రా దూసుకుపోతుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కొరడా జుల్పిస్తుంది. వారితో బుల్డోజర్తో సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. ఇటీవల కాలంలో నగరంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపడితే వెంటనే వాటన్నిటి కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాటన్నిటి కూడా కూల్చివేస్తున్నటువంటి హైడ్రాకు సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే చాలా పిటిషన్లు హైకోర్టులో దాఖలు కావడం జరిగింది. మొత్తం హైడ్రాకు వ్యతిరేకంగా, అంటే హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే మనం చూసాం. ఎన్ కన్వెన్షన్ హీరో నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. అదే తరహాలో అటు అనురాగ్ యూనివర్సిటీ అధినేతగా ఉన్నటువంటి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు ఇంకా అనేక పిటిషన్లు కూడా దాఖలు కానుంది. ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించి దానిపై మరొక వరంగల్ జిల్లాకు చెందినటువంటి 200 పిటిషన్లు కూడా ఇప్పటికే హైకోర్టులో దాఖలు కావడం జరిగింది. మనం చూడొచ్చు, వరంగల్ మున్సిపల్ శాఖ అధికారులు చేపడుతున్నటువంటి చర్యలను సవాల్ చేస్తూ ఇప్పటికే అటు వరంగల్ సంబంధించిన దాదాపు 200 కుటుంబాలు కూడా హైకోర్టుని ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై విచారించిన కోర్టు వారందరూ కూడా నోటీసులు ఇచ్చి పూర్తి అన్ని వివరాలు సేకరించిన తర్వాతే దానిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతకు సంబంధించిన దానిపై కూడా చాలా మంది కోర్టును ఆశ్రయిస్తున్నారు. కానీ కోర్టులో మాత్రం ఇప్పటివరకైతే ఎలాంటి రిలీఫ్ రాలేదు. మనం చూడొచ్చు, నాగార్జున పూర్తిగా అన్ని కూల్చివేతలు పూర్తయిన తర్వాతనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది, స్టే విధించింది. కానీ అప్పటికే హైడ్రా మొత్తం కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి మనం దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇదే జనగాం ఎమ్మెల్యే అనురాగ్ యూనివర్సిటీ నాదెం చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో పరిధిలో ఈ యొక్క కాలేజ్ యూనివర్సిటీ నిర్మించారంటూ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతోనే యూనివర్సిటీకి సంబంధించిన దానిపై కూడా ఏ క్షణంలో అయినా కూల్చివేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పల్లా రాజేశ్వర రెడ్డి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కూడా గతంలో విచారించిన కోర్టు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే అనురాగ్ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలంటూ కూడా గతంలో హైకోర్టు ఆదేశాలు జారింది. నిబంధనలకు లోబడి మాత్రమే హైడ్రా పనిచేయాలంటూ కూడా గతంలో హైకోర్టు హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో పాటు జిల్లాలకు సంబంధించిన వారు కూడా ఇప్పటికీ కొంతమంది కోర్టును ఆశ్రయిస్తున్నారు. వరంగల్ వడ్డపల్లి చెరువుకు సంబంధించిన దాదాపు 200 కుటుంబాలు కూడా ఇప్పటికీ హైకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు చాలా మంది, అంటే ఇంకా ఇప్పుడు మనం చూడొచ్చు, ఓఎస్సీ సంబంధించినటువంటి మహిళా కాలేజీ ఏదైతే ఉందో, ఉమెన్స్ కాలేజీ, వారికి సంబంధించిన కూల్చివేతలకు సంబంధించిన దానిపై కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు ఇంకా చాలా మంది అయితే నగరంలో హైడ్రా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వారందరూ కూడా కోర్టును ఆశ్రయిస్తారు. కానీ కోర్టులో మాత్రం వారికైతే ఎలాంటి ఉపశమనం అయితే కలగట్లేదు. మరి చూడాలి, ఈ రోజు కూడా మరికొన్ని పిటిషన్లు కూడా హైకోర్టులో దాఖలు కావడం జరిగింది. వాటికి సంబంధించిన దానిపై కూడా కోర్టు విచారించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ సునీల్.